సత్యజ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం శంఖం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గచ్ఛవిం ఛత్రీభూత ఫణీంద్రమిందుధవళం లక్ష్మీం నృసింహం భజే శ్రీ లక్ష్మీం నృసింహం భజే. అందరం కలిసి ఒక్కసారి భగవత్స్మరణ చేద్దాం. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. కైలాసానికి వినపడాలమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః. క్షేత్రాధిదైవమైన శ్రీ స్తంభ నరసింహస్వామి వారి చరణార విందాలకు నమస్కరిస్తూ ఇతర పరివార దేవతలందరికీ కూడా ప్రణామాలు సమర్పణ చేస్తూ నృసింహమయమైన ఈ సభా సదస్సుకంతరికి నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఈరోజు ఒక పరమ పావనమైన క్షేత్రంలో మనందరం ఉపవిష్టులమై ఉన్నాం. అసలు ఈ ప్రాంతం అంతా కూడా నారసింహ క్షేత్రం. భారతదేశంలో నృసింహోపాసన అనేక ప్రాంతాల్లో అనేక విధాలుగా ఉన్నది. పైగా ఆంధ్రుడికి నృసింహుడు చాలా అభీష్టదైవంగా చెప్పబడుతూ ఉంటాడు. అనేక నృసింహ క్షేత్రాలు ఉన్నాయి ఆంధ్రదేశంలో. అంతేకాదు సామాన్యులు మొదలుకొని మహా ఉపాసకుల వరకు నరసింహస్వామిని ఆరాధిస్తూ ఉంటారు. నరసమ్మ, నరసయ్య ఇలాంటి పేర్లు చాలా మంది పెట్టుకుంటూ ఉంటారు సామాన్యుల్లో కూడా. ఈ నరసమ్మ, నరసయ్యలు నరసింహస్వామి యొక్క నామానికి వచ్చిన రూపాలు. అంతేకాక నరసింహ క్షేత్రాలు యాదగిరి గుట్ట, వేదాద్రి, అంతర్వేది ఇలాంటి క్షేత్రములు చాలా ఉన్నాయి. యాదగిరి అంటే వేదగిరి, ఇక వేదాద్రి ఎలాగున్నదో అంతర్వేదిలో కూడా వేద శబ్దం ఉన్నది. ఈ ప్రపంచంలో సుప్రతిష్ఠితం చేసిన మహానుభావుడు ఆదిశంకర భగవత్పాదుల వారు నృసింహోపాసకుడు. ఆయన రచించిన ప్రసిద్ధమైన లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పెట్టినటువంటి ప్రార్థనా శ్లోకం ఆయనదే. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణి భోగీంద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం. ఆయన రచించినటువంటి కరావలంబ అష్టకం అంతా కూడా అద్భుతమైన వేదాంత తత్వంతో కూడుకున్నది. దాన్ని ప్రస్తుత సభలో వివరించేటంత సత్యం విధాతం నిజ మృత్యు భాషితం. స్వామి ఎందుకు వచ్చాడంటే తన భృత్యుడు, తన భక్తుడు చెప్పిన మాట నిజమని చెప్పడానికి వచ్చాట. చూసారా, భక్తుడి మాట నిజమని చెప్పడానికి వచ్చాట. అంటే ఆయన మాట నిజం చెయ్యడానికి రాలే, నిజమని చెప్పడానికి వచ్చాడు. అయితే ఆ విషయంలో కూడా ఏమిటా నిజం? వ్యాప్తించ లోకేశ్వర కలేషితాత్మన, సర్వత్రా నేనే ఉన్నానని చెప్తూ వచ్చినటువంటిది. అదృశ్యత అత్యద్భుత రూపముద్వహం, ఇంతవరకు ఎప్పుడూ చూడనటువంటి దివ్య రూపం. ఏమిటా రూపం అండి? పైన సింహం, క్రింద నరం. అయితే ఇక్కడ నరసింహం అనొచ్చుగా, కానీ మహానుభావుడు వ్యాసదేవుడు ఏమన్నాడంటే నా మృగం నమానుషం. అది మృగము కాదు, మానుషము కాదు అన్నాడు. ఇదేమిటండి? మనం నరసింహ అంటూ ఉంటే నరము కాదు, సింహము కాదన్నాడు. అది చిత్రం. ఇది ఒక దివ్యమైన అవతారం అండి. ఈ అవతారంలో హిరణ్యకశిపుడు ఏం కోరుకున్నాడు? పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, వెలుగులో చావకూడదు, చీకట్లో చావకూడదు, ప్రాణం ఉన్నవాటి చేత చావకూడదు, ప్రాణం లేని వాటి చేత చావకూడదు. ఈ వరాలు కోరుకున్నప్పుడు హిరణ్యకశిపుడు అనుకుంటాడు, నేను మహానుభావుణ్ణి, నన్ను ఎవడు చంపలేడు, నేను చాలా తెలివైన వాడిని అనుకుంటాడు. కానీ ఈయన మించిన మేధావి ఆయన. మేధావి విక్రమక్రమ అన్నారు ఆయన. మనం ఎంత మేధావులమైనా మనల్ని మించిన మేధావి మహానుభావుడు. అందుకు చావుని తప్పించుకోవాలని చావు తెలివితేట ఎన్ని చూపించినా ఆ పరమాత్మ యొక్క మేధాశక్తి ముందు మనం నిర్వీర్యమేనండి. వీడు ఎప్పుడు కూడా రెండు చూస్తున్నాడు. ఇందులో గొప్ప రహస్యం ఉందండి. అన్నీ మనకి రెండు తెలుస్తాయి, అన్నీ రెండు తెలుస్తాయి. సుఖం దుఃఖం, లాభం నష్టం. అదేవిధంగా పగలు రాత్రి, వెలుగు చీకటి, ఈ రెండు చూస్తున్నాడు తప్ప ఈ రెండిటికి చెందకుండా, ఈ రెండిటికి మూలమై
ఈ రెండిట్లో దేనికి చెందిన ఒక తత్వం ఉంది, అది ద్వంద్వాతీతమైన ఒక తత్వం. ఆ తత్వమే సంధ్యాతత్వం. సంధ్యని చూడండి, ఎప్పుడైనా సంధ్య పగలా రాత్ర చెప్పండి? పగలా రాత్ర? పగలు కాదు, రాత్రి కాదు. దాని సంధ్య అని అన్నారు. కానీ సంధ్యలో పగల లక్షణం ఉంది, పగల లక్షణమైన కాసింత వెలుగుంది, అలాగని పగలనడానికి లేదు. పోనీ రాత్రి లక్షణమైన మసకతనము ఉంది, కానీ రాత్రి అనడానికి లేదు. ఈ రెండు లక్షణాలు ఉంటూ రెండు కదే. అదే విధంగా మనం చూస్తున్న రెండుగా కనిపిస్తున్న ప్రపంచానికంతటికి మూలమైన పరతత్వం ఈ రెండింటిని నిర్వహించగలుగుతూ రెండింటికి అంతకుండా ఉండేది. ఇది ద్వంద్వాతీత స్థితి. మన జీవుడు కూడా ఆ ద్వంద్వాతీత స్థితిలో కానీ వెళ్ళగలిగితేనే భగవంతుడు అనుభవానికి వస్తాడు. అంతేగాని ద్వంద్వాల్లో ఉన్నంతకాలం భగవంతుడు తెలియడు. ద్వంద్వాలకు అతీతమైన స్థితిలోనే భగవంతుడు తెలుస్తాడు. ఆ ద్వంద్వాతీత స్థితి ఎలా తెలుస్తుంది? చక్కటి ధ్యానం చేస్తే గానీ తెలియదండి. అది సమ్యక్ ధ్యానం సంధ్య. సంధ్య అంటే సంధ్యాకాలం అని కాదు, సమ్యక్ ధ్యానం సంధ్య. సమగ్రమైన ధ్యానం అంటే మన మనస్సు అటు ఇటు ఎటు ఊగకుండా నిశ్చలంగా నిలబడితే, సుఖానికి దుఃఖానికి మార్పులకి చెందకుండా నిలబడితే ఆ స్థితే సంధ్య. ఆ సంధ్యాస్థితిలో గోచరించే పరతత్వమే నరసింహస్వామి. ఇది నరసింహస్వామి యొక్క తత్వంలో ఉన్నటువంటి రహస్యం. అందుకు సంధ్యాస్వరూపుడు నరసింహస్వామి. మనకు సంధ్యావందనం చేస్తూ ఉంటాం. సంధ్యావందనం అంటే అర్థం ఏంటి? ఆ సంధ్యా సమయంలో ఉన్నటువంటి ఆ పరతత్వాన్ని ఆరాధించడమే. ఈ సంధ్యాస్వరూపుడు నరసింహుడు, అదే సంధ్యాకాలంలో వచ్చింది. అంతేకాదు గాయత్రి ఏ విధంగానైతే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన తేజస్సు, నరసింహుడు కూడా బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన నారాయణుడు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం, మంత్రశాస్త్ర రహస్యం. దేవుడు అంటే ఏదో కొబ్బరికాయ కొట్టి దండం పెట్టేసి వచ్చేవాడే కాదు. మీరు పరిశీలించండి, అక్కడ ఏముందో ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. నరసింహస్వామి యొక్క స్వరూపం ఎలా ఉందో మంత్రశాస్త్రం చెప్తోంది. ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగళాత్ వైష్ణవం వపుః ఆశీర్షాత్ రుద్ర రూపం తం తదగ్ర సర్వత శివం అని వర్తం నరసింహస్వామి. అదే నారసింహతత్వం ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతున్నది. రెండూ తానే, దేనికి అంటకుండా ఉండేటువంటి వాడు, అన్నీ తానే ఏమీ తాను కాని యోగ స్వరూపమే నరసింహస్వామి. అందులో నరసింహుని యొక్క ముఖం ఉన్నదే, అది చెప్పబడుతుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. సర్వతోముఖం అన్నిటా ప్రకాశిస్తూ అన్నిటినీ దర్శించేటువంటి సమగ్ర జ్ఞాన స్వరూపం నరసింహుడు. జ్ఞానమయమైన వదనమది, అద్భుతమైన స్వరూపం. పైగా ఆ నాసిక నుంచి గాలికి గ్రహ నక్షత్రాలు కదిలిపోతున్నాయట, అలాంటి గాలి వస్తుంది. ప్రళయ మారుత ఘోర భస్త్రికా భూత్కార లలిత నిశ్వాస డోలారచనయ కులసైన కుంభిని కుముదహిత రవి గగన చలన విధి నిపుణ నిశ్చల నారసింహ అని వర్ణిస్తాడు హనుమాచార్య స్వరూపాన్ని. ఆయన యొక్క కూర్పులకి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మొత్తం గ్రహగణాలే కదిలిపోతున్నాయట. దీని అర్థం ఏంటి? ప్రతి దానిలో కదలిక ఉంది అంటే ప్రాణశక్తి ఉందనే కదా అర్థం. మన శరీరం కదులుతుందంటే లోపల ప్రాణం ఉందని. మరి గ్రహ నక్షత్రాలన్నీ కదులుతున్నాయంటే వాటికి కూడా ప్రాణం ఉందనే కదా అర్థం. ఈ విశ్వానికి అంతరికి ప్రాణం ఇచ్చిన వాడు నారాయణుడిని చెప్పడమే ఆయన ఊపిరి గాలికి అన్ని కదులుతున్నాయని చెప్పడంలో ఆంతర్యం. ఆ విధంగా ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతికి అని చెప్పినట్లుగా ప్రాణస్వరూపుడు నరసింహుడు. అలాంటి ఉగ్రమైన నరసింహ స్వరూపాన్ని అన్నమాచార్య చాలా చక్కగా వర్ణించారు అనేక చోట్ల. అంతేకాదు నరసింహుడు ముఖంలో నవ్వును కూడా వర్ణించాడు అన్నమాచార్య. నగు మొగము తోడివో నరకేశరి నగరూప గరుడాద్రి నరకేశరి అమిత దానవ దళన ఆది నరకేశరి నమిత బ్రహ్మాదిసుర నరకేశరి నమ నమో శ్రీ వెంకటాద్రి నరకేశరి నరసింహ జయ జయతు నరకేశరి నగు మొగము తోడివో నరకేశరి. నరసింహస్వామి ముఖంలో మీరు ఎప్పుడైనా నవ్వును చూడగలరా? చూస్తేనే మనకు భయం, అంతే కదా. అలా నరసింహస్వామి స్తంభంలో ఆవిర్భవించి వచ్చి హిరణ్యకశిపుడిని చీల్చి సింహాసనంలో కూర్చుంటే దేవతలు గడగడ వణికిపోయేట. ఆయన శాంతింపజేయాలని ఎన్ని స్తోత్రాలు పలికినప్పటికీ కూడా ఆయన ఆ ఉగ్రంగానే ఉన్నాడు. అప్పుడు ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్ళి ఆయన బతిమాలే, ఈయన కంటే ముందు ఆవిడని పంపే ఎవరి లక్ష్మీదేవి, నువ్వు వెళ్ళమ్మా మీ ఆయన కదా. సాధారణంగా ఆయన గారు విర్రవీగుతుంటే ఆవిడ వచ్చి తక్కువ ఒక్క మారంటే చాలా తగ్గుతాడు, లోకంలో చూస్తూ ఉంటాం. అదే విధంగా ఈ లక్ష్మీదేవి వెళ్ళి ఆయన తగ్గమంటే తగ్గుతాడేమని పంపించేట. కానీ లక్ష్మీదేవి చూసి వెనక్కి వచ్చేసింది. ఈయన నాకు తెలియదండి. పంచాననోద్ధూత పావక జ్వాలల భూనభూంతరమెల్ల పూరితముగా ఆ ముఖం ఎలా ఉన్నది, విస్తారమైన ఆ ముఖంలో అగ్నిజ్వాలలు. ఈ ముఖం చూస్తుంటే నాకు తెలిసిన ముఖం ఎప్పుడు వైకుంఠంలో చల్లగా ఉన్న చంద్రులాంటి ముఖం తెలుసు. ప్రళయార్క బింబంబు పగిదినున్నది కాని నిమ్మోము పూర్ణేందు నిభము కాదు. ఇది చంద్ర సదృశ్యమైనది కాదు, ఇది అక్క సదృశ్యమైనది. అది ప్రళయార్కుడు వలె ఉన్నది. కానీ ఇది ఎవరో అన్నది ఆవిడికి తెలియక కాదు. ఈ పిల్లాడికి ఎంత తెలుసో లోకానికి చెప్పడానికి ఆవిడ చేస్తుంది. లేదండి అమ్మ. అప్పుడు పిల్లాడు వెళ్ళాట.
శాంతింపజేయండి అని వీళ్ళు అంటూ ఉంటే ఆశ్చర్యపోయాడు. ఎవరిని శాంతింపజేయాలి? ఆయన ఎప్పుడూ శాంత స్వరూపుడే. అజ్ఞానులు అనుకుంటారు ఆయన భయస్వరూపుడు, ఉగ్రస్వరూపుడని. ఆయన శాంతస్వరూపుడు. ఈ రహస్యం తెలుసు కనుకనే ప్రహ్లాదుడు వెళ్లి పాదాల మీద పడడానికి ఇంకా తల వంచాడో లేదో నరసింహస్వామి తన చేతిని చాచి ప్రహ్లాదుడి శిరస్సు నిమిరి ఒళ్ళో పెట్టుకుంటున్నట్ట. చూసారా? స్తోత్రాలు చేయలేదు, మంత్రాలు చదవలేదు, ఏమీ చేయలేదు, నమస్కారం చేశాడంతే. వెంటనే నరసింహస్వామి ఒళ్ళో పెట్టుకున్నాడు. దీని అర్థం ఏంటి అంటే ఎవరు భక్తితో పరమాత్మను దర్శిస్తారో వారికి అభయస్తారు. నరసింహస్వామి భయపెట్టే స్వరూపం కాదు, భయాల్ని పోగొట్టడానికి భయాల్ని భయపెట్టే అభయస్తుడు. భయానికి భయం ఆయన్ని చూస్తే, అందుకే అన్ని భయాల్ని పోగొట్టే అభయస్వరూపుడు. అన్నిటికంటే భయం ఏమిటయ్యా అంటే అజ్ఞానం. పెట్టుకోండి, భగవంతుడిని తెలుసుకోలేకపోవడం అనే అజ్ఞానం పెద్ద భయం. ఆ భయాన్ని పోగొట్టి జ్ఞానమనే అభయాన్ని ఇస్తాడు. అభయం అంటే మోక్షం అని అర్థం వేదాంత పరంగా. అలాంటి మోక్ష ప్రదాత. అందుకు ప్రహ్లాదు నొల్లు కూర్చోబెట్టుకున్నట్ట. అందుకే ప్రహ్లాద వరద అంటే ఆయనకి చాలా సంతోషం. చిన్న పిల్లాడు ఎవరు మహాపండితుడా తపస్సులా ఏం చెప్పండి, కేవలం భక్తికి ఆయన వశ్యుడే ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఇలా నరసింహస్వామి మీరు చూసినట్లయితే ఆ ప్రశాంత రమణీయమైన స్వరూపం. అందుకే ఆయన తలంచుకుంటే సత్యజ్ఞాన సుఖస్వరూపం అమలం. సత్యజ్ఞాన ఆనంద స్వరూపుడు. క్షీరాబ్ధి మధ్యస్థితం యోగారూఢమతి ప్రసన్నవదం. ఇవాళ మీకు చూపించే నరసింహస్వామి ఉగ్ర నరసింహస్వామి కాదు, ప్రసన్న నరసింహస్వామి. ఆయన ఉగ్రుడే. ఉగ్ర నరసింహస్వామి పేరు విన్నారు కదా మీరు. ఏమిటి దీనికి అర్థం? ఉగ్ర అంటే మనం కోపంగా ఉన్నా అనుకుంటాం, కాదు. ఉగ్ర అంటే మించిపోయి ప్రకాశించుట. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నిటికంటే ఏది మించిపోతుందో అది ఉగ్రం. ఇప్పుడు మనందరం దీపాలు వెలిగించుకున్నాం. రేపు సూర్య భగవాన్ రాగానే దీపాలన్నీ ఆయన ముందు వెలవలిపోయి సూర్యుడు ఉగ్రంగా కనబడతాడు. ఉగ్రుడు అంటే ఉత్కృష్టంగా గోచరించేవాడు ఉగ్రుడు. అందుకు అన్నిటిని మించిపోయిన వాడు ఆయన. అంతేకాదు ఉగ్ర అనే మాటకి ఉత్గ్రసతి ఇది ఉగ్రహ అని సంస్కృతంలో అర్థం. అంటే పైకి ఉద్ధరించువాడు అర్థం. కింద పడిపోయిన వాడిని పైకి లేపుతాడండి ఆయన. ఈ ఉగ్ర అనే మాటకి వ్యాఖ్యానమే శంకర భగవత్పాదులు వారు చేసిన లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం. ఓ నరసింహ నాకు చేయూతనియ్యవయ్యా అన్నారు. చేయూతనివ్వమని ఎప్పుడు అంటారండి? కింద నేను పడున్నానని తెలిస్తే కదా చేయూతనివ్వని అంటాం. మనసు కింద పడున్నామని కూడా తెలియదు, అది పెద్ద అజ్ఞానం. నూతిలో పడున్నవాడు నూతి నుంచి బయట పెట్టమని ఒడ్డులో ఉన్నవాడి కోసం అరుస్తాడు, అంతే కదా. అసలు నూతిలో పడున్నాను అని తెలియని వాడికి గతి చెప్పండి. అందుకే చాలా మంది సంసారంలో తిరుగుతారు కానీ దీని నుంచి బయటపడాలని తపన పడరు. ఎందుకంటే వాడికి తెలియదు బయట ఒకటి ఉందని. అది తెలిసి ఆ పరమాత్మని శరణి వేడి ఇందులో పడిపోయి ఉన్న నన్ను ఉద్ధరించవయ్యా. సంసార కూపం అతి ఘోరం అగాధమూలం సంప్రాప్య దుష్ట శతసత్వ సమాపులస్య దీనస్య దేవదయ్యా పరిపీడితస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని అంటున్నారు. సంసారమనే నూతిలో పడిపోయిన నన్ను చేయూతనిచ్చివే, నువ్వు అనుగ్రహించవయ్యా అని అంటున్నారు. అయితే ఆయన చేయూతనిస్తారండి. ఆయన చేయూతనివ్వాలి అంటే నువ్వేం చేయాలి? ఆయన చేయూతనివ్వాలంటే, ఆయన చేయూత ఇవ్వాలంటే నువ్వు చెయ్యెత్తాలి, అంతే కదా. నువ్వు చెయ్యెత్తితే కదా ఆయన చేయూత ఇస్తాడు. చెయ్యెత్తడం పురుష ప్రయత్నం, చేయూతనివ్వడం పరమాత్మ అనుగ్రహం. గుర్తుపెట్టుకోండి. కనుక నువ్వు చెయ్యెత్తడం అనే ప్రయత్నం చేసి శరణ వేడితే ఆయన చేయూతనివ్వడం అనే అనుగ్రహం పైకి తీసుకొస్తాడు. అందుకు ఉద్ధరించే అవతారం ఉగ్ర నరసింహ అవతారం. ఉగ్ర నరసింహ అంటే ఉద్ధరించి అనుగ్రహించి మోక్షాన్ని ఇచ్చేవాడు. అందుకు ఉగ్ర నరసింహ అంటే ఈ మాటకు అర్థం. అందుకు స్తంభంలో కనిపించిన నరసింహస్వామి ప్రధానంగా 1000 చేతులతో వచ్చాడు. తెలుసా మీకు? 4 చేతులు కాదు, 1000 చేతులతో వచ్చాడు. ఈ 1000 చేతులతో వచ్చినప్పుడు అనేక ఆయుధాలు ఉన్నాయి, కానీ ఏ ఆయుధం ఆయన వాడలేదు. ఆయన హిరణ్యకశిప సంహారానికి వాడినవి కేవలం గోళ్ళని వాడాడు, నఖాయుధం. అందుకే సర్వ ప్రహరణాయుధ అని విష్ణు శాస్త్రంలో చదువుతున్నాం.